శోభా శెట్టి ఎలిమినేట్ అయిపోయింది. నిన్నటి నుంచి చాలామంది మెసేజ్ చేశారు, శోభా శెట్టి ఎలిమినేట్ అయిపోయిందా ఉందా బ్రో అని. మన బిగ్ బాస్లో లాగా లీక్స్ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. నాకు తెలిసి అక్కడి నుంచి లీక్స్ కూడా ఏవీ రావు. అందుకే ఇంతవరకు తెలియదు. నిన్న ఎపిసోడ్ అయిపోయేంతవరకు తెలియదు శోభా గారు ఎలిమినేట్ అయ్యారని. అంత బాగా మేనేజ్ చేస్తున్నారు. ఇంకా సండే రోజు వచ్చేసి చెప్పాగా వీడియోలో, శోభా శెట్టి గారు వెళ్ళిపోతానన్నారు, ఓట్లు పడ్డాయి, మీకు ఆడియన్స్ సేవ్ చేశారు సుదీప్ గారు చెప్పారు. కానీ ఒకసారి సుదీప్ గారు మోటివేషన్ ఇచ్చారు, సరే ఉంటానన్నారు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ నేను వెళ్తా అన్నారు. ఇంకా సుదీప్ గారు, నేను అంతసేపు మోటివేషన్ ఇచ్చి అంతా చెప్పా, మీరు నన్ను ఫూల్ లాగా చూశారు, ఆడియన్స్ ఓట్ వేశారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఏమనుకుంటున్నారు అని సుదీప్ సార్ చాలా సీరియస్ అయ్యారు. అక్కడితోనే ఎపిసోడ్ కట్ చేసేశారు. ఆ తర్వాత శోభా గారు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే, నేను గివ్ అప్ ఇచ్చే పర్సన్ కాదు, కానీ నేను ఉండలేకపోతున్నా, ఈ 2 వారాల నుంచి నా వల్ల కావడం లేదు అని చెప్పారు. ఆ తర్వాత వచ్చేసి, నేను ఇంకా సుదీప్ సార్కి కరెక్ట్గా అర్థమయ్యేలాగా చెప్పలేదనుకుంటా, సారు తప్పుగా అర్థం చేసుకున్నారేమో, నేను ఇంకా కరెక్ట్గా చెప్పిండాల్సింది అని చెప్పారు. ఆ తర్వాత వచ్చేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది. శోభా గారు తప్ప మిగిలిన హౌస్మేట్స్ అందరూ హౌస్లోనే ఉండండి, శోభా గారు మట్టుకే బయటకు వస్తారు అని చెప్పారు. ఆ తర్వాత శోభా గారు అయితే హౌస్ నుంచి బయటకు వచ్చారు. అక్కడ స్పీచ్ ఇచ్చారు, చాలాసేపు ఏడ్చారు. అప్పుడు, నాకు ఓట్లేసిన జనాలందరికీ చాలా చాలా థ్యాంక్స్, కానీ నేను ఉండలేకపోతున్నా ఇక్కడ, అందుకే వెళ్ళిపోతుందా అని చెప్పి ఆ తర్వాత వచ్చేసి బిగ్ బాస్ గేట్లు ఓపెన్ చేశారు. శోభా గారు బయటకు వెళ్ళిపోయారు. నిన్న ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది, శోభా గారు తప్పించి వాళ్ళలో ఒకరిని ఎలిమినేట్ చేయలేదు. ఇంకా ఈరోజు శోభా గారిని ఖచ్చితంగా ఎలిమినేట్ చేయాలి. కానీ శోభా గారు మళ్ళీ లాస్ట్లో చెప్పారు, నేను ఉండాలనుకుంటున్నాను అని. ఇంకా నిన్నట్ల ఒకరిని ఎలిమినేట్ చేయలేదు కాబట్టి ఈరోజు శోభా గారిని ఖచ్చితంగా ఎలిమినేట్ చేయాలి, ఎలిమినేట్ చేసేశారు.